మన నవ్వు ఎవరని మరి వెతకగా నువ్వు నన్ను రూపుతోంది నువ్వు కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన పలికించావురా ప్రాయాన్ని వేదెలా చెలి అధరాల మధురాలు ఆస్వాదించేలా ఎటురారా ఎటురారా కృష్ణయ్య నీవే రాధా నీవే రాధా ఎటురారా ఎటురారా కృష్ణయ్య అందం గంధం నీవే కాదా నమస్తే లక్ష్ములు, స్వాగతం. క్రేన్ వక్కు పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్ట్స్ మిన్పుల్ కార్యక్రమానికి మరొకసారి సుస్వాగతం. ముందుగా మా ప్రియమైన ఆడపడుచులందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు అలా ఆనందంగా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మీరు మా ఇంటి ఆడపడుచులు కాబట్టి. మరి లక్ష్ములు, స్త్రీ అంటే ఆనందం, స్త్రీ అంటే సంతోషం, స్త్రీ అంటే సౌభాగ్యం, స్త్రీ అంటే సిరుల తల్లి, అంటే శ్రీలక్ష్మి. మరి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని కొలిస్తే మన ఇంట సిరుల పంట కురుస్తుంది అని మనందరం నమ్ముతూ ఉంటాం. మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం, పూజలు చేశారా? భోజనాలు చేశారా? తాంబూలం వేసుకున్నారా? ఇప్పుడు మీకు కావాల్సింది ఒక గంట పాటు హాయిగా మీరు రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేసేటువంటి ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇవాళ మన షోకి వచ్చేస్తున్నారు నలుగురు జీ తెలుగు ఆడపడుచులు. వీళ్ళని ప్రతిరోజు మీరు టీవీలో చూస్తూ ఉంటారు. వీళ్ళంటే మీకు చాలా చాలా ఇష్టం. మరి ఎంతో ఇష్టమైన వాళ్ళని ఇంకా ఇష్టంగా మారిపోయేలా ఇవాళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండబోతున్నాయి, వాళ్ళ ఆటలు ఉండబోతున్నాయి. మరి పిలిచేద్దాం వాళ్ళని. ఆడపడుచులు, స్వాగతం. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేదావే గంటె కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిలు వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటె కొట్టి అనందురి వారంకి మళ్ళీ పుట్టి. హాయ్ ఆడపడుచులు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. అక్కడ ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. అసలు మొత్తం ఇవాళ ఎపిసోడ్ లో మిమ్మల్ని చూసుకునే వాళ్ళ కళ్ళ నిండుగా ఎంజాయ్ చేసేస్తారు ఎపిసోడ్ అంతా కూడా. ఓకే, ఎనివే ముందు ఒక్కసారి ఊరికి అలా పరిచయాలు చేసేసుకుందాము. చాలా లేదు కదా కలిసి. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏం చేస్తున్నావు? నీ డాన్స్ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? డాన్స్ ప్రాక్టీస్ బాగా జరుగుతుంది. నేను లా థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నవన్నీ జరగాలి, బికాస్ అది మంచి కాబట్టి. హాయ్ శ్రీవాణి. హాయ్ శ్యామల. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బాగున్నావు. ఎక్కడుంటే అక్కడ నువ్వు ఫుల్ ఎనర్జీ, జోషు. ఇవాళ కూడా ఎపిసోడ్ అలానే నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్ వేసేస్తే ఇంక ఎపిసోడ్ అంతా ఏమేస్తారు? అయ్యో, తర్వాత చూసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసేయి.
హాయ్ శ్రీనిధి. హలో. రెడ్ యాపిల్. థ్యాంక్ యూ. స్కిన్ టోన్ కి ఆ రెడ్ కి అసలు భలే ఉంది తెలుసా. థ్యాంక్ యూ. నిజంగా రెడ్ కాశ్మీర్ యాపిల్ లో ఉంది చూడడానికి. ఏం చేస్తున్నారు శ్రీనిధి ఇప్పుడు? జస్ట్ స్టడీ. ఓకే. ఏం చదువుతున్నావు? నేను ఎంఏ సైకాలజీ చేస్తాను సైకాలజీ అండ్ ఎంబీఏ జాయిన్ అయ్యా రీసెంట్ గా. ఓకే. అంత ఇష్టమా సైకాలజీ? చాలా. ఓకే. సో సినిమాలో సైకాలజీ స్టూడెంట్ యాక్చువల్లీ జనాల్ని పట్టుకుని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటుంది. సో అలా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఫైనల్ సెమ్ లో మాకు అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ దగ్గరకు వచ్చే ఎక్స్పెరిమెంట్. మన ఇండస్ట్రీలో బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు వాడుతూ అందరినీ చెప్తా. కరెక్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ శ్వేత. హాయ్. చాలా చాలా బాగున్నా శ్వేత. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్. అంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది ఎప్పుడు నీకు, లైక్ ఆల్వేస్ డిఫర్ ఫ్రమ్ అదర్స్. శ్వేత నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఒక 2 ప్రాజెక్ట్స్, సీరియల్స్, Yes. మూవీస్ చేస్తాను. సో వీళ్ళకి చూపించేద్దాం ఇవాళ ఎపిసోడ్ లో వీళ్ళు గెలుచుకునే గిఫ్ట్స్. ఓకే, జస్ట్ హావ్ ఎ లుక్. గిఫ్ట్స్ ప్లీజ్. సో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ అయిపోయింది. మరి శ్రావణ శుక్రవారం పూట అదృష్ట లక్ష్మికి ఇంకా స్పెషల్ డే. సో మీకు బాగా పాయింట్లు ఇస్తుంది అనిపిస్తుంది ఎందుకో. ముందుగా ఆడిచ్చేద్దాం వర్షినితో. వర్షిని ఆడేసే మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి. 300 వరకు మాక్సిమం పాయింట్స్ స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ బాల్. Second ball. Woo! 90 points. Last chance. పాయింట్స్ వర్షిని. ఇప్పుడు చూడు శ్రీవాణి ఎంత తెచ్చుకుంటుందో. నీ ఆట చూసింది కదా, చూద్దాం ఎలా ఆడుతుందో. ఏమో ఎలా ఆడతానో. వచ్చి శ్రీవాణి చూసేసావు, ఒక మ్యాప్ గీసేసుకున్నావు ఎలా ఆడాలో. ఇంకెందుకు ఆలస్యం, ఆడే. ఫస్ట్ బాల్. వావ్, అసలు చూడది సూపర్. పడింది. 10 పాయింట్స్. సెకండ్ బాల్. నో పాయింట్స్. లాస్ట్ బాల్. ఇది పడదు అనుకున్నప్పుడు వెళ్ళి పడుతుంది. పాపం పడుతుంది 100లో అనుకుంటే కిందకి వచ్చేస్తుంది. అసలు ఏం పడదా నేర్తాం, చూద్దాం. థ్యాంక్ యూ. కాదు ఆ శ్రీవాణి, అసలు ఈ బాల్ పడాల్సింది 90లో, పళ్ళ 70కి వచ్చింది, పళ్ళ ఆఖరికి వచ్చి 60 లాగింది. నీ స్కోర్ 80 పాయింట్స్. 10 పాయింట్లు తగ్గి వర్షిని కంటే. నో ప్రాబ్లం. శ్రీనిధి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అంటే 2 డెమోలా చూసాను కదా, సో ఓకే. సో రెండు సార్లు చూసేసావు కాబట్టి స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నా. అసలే సైకాలజీ స్టూడెంట్. మరి ఈ సైకాలజీ అర్థం చేసుకుంటావో చూద్దాం. అది లక్. వేసిన దీపావళి వచ్చిన ఇంటికి. శ్రీనిధి అప్లై చేశాను ఈ స్ట్రాటజీ. పాయింట్స్. కొంచెం దాని మీదే వెయ్యి బాల్ అలా వదులు పైకి.
30. 60 ఉంది ఆల్రెడీ. ఇది 100 లో వేస్తే నువ్వే టాపర్ అవ్వచ్చు. పాయింట్లు. థ్యాంక్ యూ. అప్లై అయిందా? స్ట్రాటజీ అవ్వలేదా? అవ్వలే. లక్ 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 లక్. ఓకే, వేసిన దీపావళి వచ్చిందా ఇంటికి. లక్ యాక్చువల్లీ ఇక్కడ బాగా ఎక్కువ కలిసి ఇందాక శ్రీవాణి చెప్పినట్టు ప్రొడ్యూసర్ అయిపోయింది కూడా అప్పుడే శ్వేత. సో శ్వేతకి లక్ మళ్ళీ ఇంకొకసారి టెస్ట్. దా శ్వేత వచ్చి. శ్వేత తీసుకో ఫస్ట్ బాల్. నువ్వు నమ్ముతావా శ్వేత ఈ లక్ అంతా? నమ్ముతావు. సో నీకు ఎవరైతే బాగా లక్ అనుకుంటావో వాళ్ళని తలుచుకున్నాడు. అక్క నేనే. శ్రీవాణిది. శ్రీవాణి. ఓకే, నిజంగా బాగుంది. ఏదో శ్రీవాణి పేరు మీద బాల్ బాల్ పడకపోతే శ్రీవాణికి దెబ్బలే. చూడు నేను ఓడిపోయిన పర్లేదు గేమ్ లో. పాయింట్లు. నెక్స్ట్ ఇప్పుడు వర్షిని పేరా? వర్షిని. ఓకే, ఇప్పుడు శ్రీనిధి. ప్రేర్ చేసుకో. ఓకే, సూపర్. అసలు 190. ఆబ్వియస్లీ రౌండ్ టాపర్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది అండ్ శ్వేత టాపర్ అయిపోయింది. శ్వేతకి ఇచ్చేద్దాం టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. శ్వేత ఏం కావాలి చూసుకో. గ్యాస్ స్టవ్, రోటీ మేకర్, టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. నెక్స్ట్ వర్షిని నువ్వే 100 పాయింట్స్ తోనో. నీకేం కావాలి? ఎలక్ట్రిక్ బ్లెండర్. బ్లెండర్. ఓకే. శ్రీవాణి నువ్వే. నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్ సెట్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. నీది చెప్పు, నీకేం కావాలి? కాఫీ ఫ్లాస్క్. కాఫీ ఫ్లాస్కా? ఓకే, కాఫీ ఫ్లాస్క్. సో అలా ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి చూసేద్దాం ఇప్పుడు ఒక ఫెంటాబులస్ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసేసుకుందాం ఒక చిన్న బ్రేక్. మరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వచ్చేసారు సెలబ్రిటీ ఆడపడుచులు. ఆడిచేద్దాం వాళ్ళతో సెకండ్ రౌండ్. మొదలు పెట్టేద్దాం. పంచాక్షరి. శ్వేత ఇప్పుడు ఈ రౌండ్ నువ్వే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నీ క్వశ్చన్ అంటే చూసేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనం ఏ సందర్భాల్లో కళ్ళు మూసుకుంటాం? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తగ్గొచ్చు. తుమ్ము వచ్చేటప్పుడు. తుమ్ము వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. ఉందా? తుమ్ము వచ్చినప్పుడు లేదు. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు. ఉందా? నిద్రపోయేటప్పుడు. ఫస్ట్ పాయింట్ అదే, నిద్రపోయేటప్పుడు. ధ్యానం చేసేటప్పుడు ఉంది. అండ్ నిద్రపోయేటప్పుడు కదా? నిద్రపోయేటప్పుడు ఉందా? ఉంది. ఇంకా భయం వేసేటప్పుడు. భయం వేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం గట్టిగా. ఉందా భయం వేసినప్పుడు?
లేదు. ఏదైనా థింక్ చేసినప్పుడు? ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు తీవ్రంగా. ఉందా? ఎస్ ఉంది. దగ్గు వచ్చేటప్పుడు? దగ్గు వచ్చినప్పుడు. దగ్గు ఒకసారి కళ్ళు మూసుకున్నాయి కానీ టాప్ ఫైవ్ లో లేదు. టైమ్ అప్. సో 3 కరెక్ట్ గా చెప్పారు. మిగతా 2 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అలసిపోయినప్పుడు. నువ్వు బోర్ కొట్టినప్పుడు అన్నావు. కొంచెం అలసిపోయినప్పుడు రిలాక్స్ అవడానికి కళ్ళు మూసుకుని కూర్చుంటాం. తన్మయత్వం చెందినప్పుడు. యా, ఇందాక అలా శ్రీవాణి పొగిడింది చూసావా, అలాంటప్పుడు. వావ్. అలాంటి టైంలో తన్మయత్వం చెందినప్పుడు కళ్ళు మూసుకుంటాం. సో 3 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 300 పాయింట్స్. నెక్స్ట్ వర్షిని నువ్వే ఆడాలి కాబట్టి నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ఫర్ వర్షిని. ఏం క్వశ్చన్? శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినాయక చవితి. అది భాద్రపద మాసం వర్షం. అయ్యో రాక నాకు ఇదే క్వశ్చన్ రావాలా? దసరా వస్తుందా? శ్రావణ మాసం అంటే ఏమంత? ఆగస్టే కదా. సంక్రాంతి చేసుకుందాం. శ్రావణ లక్ష్మి, అష్టలక్ష్మి ఎవ్రీ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చూద్దాం. ఓకే ఉంది. ఇంకా ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. అది శ్రావణ మాసంలో వస్తుందా? ఆగస్టే కదా. కాబట్టి ఆగస్ట్ 15 ఆగస్ట్ లో శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఈసారి అప్పుడు మనకు వచ్చింది ఈ నెల. ఈ సంవత్సరమే అలా జరిగింది. తెలుగు పండుగలు. క్వశ్చన్ మార్క్. వర్షిని మంగళ గౌరీ వ్రతం. మంగళ గౌరీ వ్రతం ఉందా చూద్దాం. ఓకే ఉంది. ఇంకా అయిపోయింది. నాకు ఇంగ్లీష్ మంచి చెప్పచ్చు. అయిపోయింది. అదే గొప్ప అంట. అంతకంటే అక్కర్లేదేమో కూడా వర్షినికి. మిగతా ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నాగుల పంచమి. ఓకే. రాఖీ పౌర్ణమి. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్, రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది. అది చెప్పొచ్చు ఈజీగా నువ్వు. అండ్ కృష్ణాష్టమి. ఓకేనా? సో ఇవి 5 ఆన్సర్స్. 2 చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. శ్రీవాణి ఇప్పుడు నీ క్వశ్చన్. సో నీకు ఎందులో కావాలి చెప్పు శ్రీవాణి. కోరుకో. పాలిటిక్స్, జనరల్ నాలెడ్జ్, అడుగుతా. మీ ఆయన పేరు, మీ పాప పేరు, సరే అదే వస్తుంది. చూడు మీ ఫ్యామిలీ. క్వశ్చన్ ప్లీజ్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే ఇవ్వండమ్మా. దొంగ అని వచ్చే 5 సినిమా పేర్లు చెప్పండి. ఓకే, దొంగ అని వచ్చే 5 సినిమా పేర్లు చెప్పాలి. టక్కరి దొంగ ఉన్నాడు. దొంగరాముడు. ఒక్క నిమిషం చూద్దాం. దొంగరాముడు లేదు. దొంగ ఉందా చూద్దాం. దొంగ కూడా లేదు. మంచి సినిమాలు. దొంగకు వేలాయర్. సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి దొంగ పేరుతో. దొంగాట చూద్దాం. దొంగాట కూడా లేదు. దొంగ లాస్ట్ లో దొంగ రావాలి. ఇప్పుడు టక్కర్ దొంగకి దొంగ వచ్చింది కదా, అలా లాస్ట్ లో ఆ దొంగ పేరు రావాలి. ఏదైనా హింట్ ఇవ్వండి. మరి అలా అంటే ఇంకింతకంటే హింట్ ఇంకేం రావట్లేదు. ఆలోచించు. లాస్ట్ లో దొంగ మీకేమన్నా దొంగ అనేది ఏం రావట్లేదు. దొంగ యాక్చువల్లీ టాప్ 5 లో లేదు. అది కరెక్టే గానీ టాప్ 5 లో లేదు. టైం అయిపోయింది. ఒక్కటే చెప్పావు. మిగతా 4 ఏంటో చూద్దాం. గజ దొంగ, యమ దొంగ, జేబు దొంగ, తెలీదు సినిమా ఉన్నట్టే. మంచి దొంగ. నెక్స్ట్ నిధి నువ్వే. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చాలా మంది సెలవు రోజుల్లో ఎలా గడుపుతారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాలిడేస్ కి వెళ్తారు. ఉందా చూద్దాం. యా ఉంది. కుటుంబంతో కలిసి వెళ్తారు. షాపింగ్ కి వెళ్తారు. ఉందా చూద్దాం. హాలిడేస్ లో షాపింగ్స్. ఎస్ ఉంది. ఇంకా ఇంట్లో రిలాక్స్ అవుతారు. ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ హాలిడేని అలా రిలాక్స్ అవుతూ గడిపేస్తారు. సూపర్ ఉంది. ఇంకా గుడులు, గోపురాలు, తీర్థయాత్రలకి వెళ్తారు. చూద్దాం.
తీర్థయాత్రలు యాక్చువల్లీ లేదు. ఇందాక మనం అనుకున్న దాంట్లోనే వచ్చేస్తాయి, కుటుంబంతో కలిసి వెళ్లే ట్రిప్స్, హాలిడేస్ లోనే వచ్చేస్తాయి ఇవి కూడా. ఇంకా ఇల్లు సర్దుకుంటారు. ఇల్లు సర్దుకుంటారు. ఆ, ఇల్లు సర్దుకుంటారు. చూద్దాం. టాప్ 5 లేదు. పార్లర్ వెళ్తా. పార్లర్ కి వెళ్తారు. సో వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు హాలిడే టైంలో. ఉందా? అది యాక్చువల్లీ మనలాంటి వాళ్ళకి హాలిడే, time అయిపోతుంది. మిగతా వాళ్ళకి ఎప్పుడు హాలిడేనే కదా హౌస్ వైఫ్ కి. మిగతా ఆప్షన్స్ ఏంటంటే సినిమాలకు వెళ్తారు హాలిడేస్ లో. అది చాలా మంది. హాలిడే లేకుండా వెళ్తారు. ఇప్పుడు హాలిడే ఉన్నప్పుడు నువ్వు ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నావు, నీకు హాలిడే లేదు, వర్క్ ఉంది, నువ్వు ఎలా వెళ్తావు? లాజిక్. ఎస్. ఓకే. Too అండ్ intelligent. ఇంకో ఆప్షన్ ఏంటి? శ్వేత చెప్పిన ఆప్షన్ పార్టీ పార్టీ చేసుకుంటారు. చేసుకుంటారు. ఎస్. మీరు ఎప్పుడైనా పార్టీలు చేసుకుంటారా ఫ్రీ టైమ్ లో? అంటే బేసికలీ అదే చేసుకుంటాం, దాని నుంచి ఫ్రీ దొరికితే పని. పార్టీ గర్ల్. ఓకే. సో మొత్తానికి 300 పాయింట్స్ శ్రీనిధి. శ్రీనిధి రౌండ్ టాపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. శ్రీనిధి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూడు. టవర్ ఫ్యాన్ ఆల్రెడీ అయిపోయింది. రీఛార్జ్ ఫ్యాన్. ఓకే. శ్వేత నీకు, నువ్వు కింద తీసుకోవాలి శ్వేత. కడాయి సెట్. కడాయి సెట్. ఓకే. వర్షిని చెప్పు నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. శ్రీవాణి నీకేం కావాలి? ఏమున్నాయి చెప్పు, నువ్వు చెప్పింది తీసుకుంటానా? కుంకుమ భరణి ఉంది శ్రీవాణి, మంచి కుంకుమ భరణా? గిఫ్ట్. సరే చాలు. కంగ్రాట్స్. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివ నివేదనగా అవనివేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా. ఇప్పుడు ఈ రౌండ్ లో ఆల్రెడీ వాళ్ళు యాక్టింగ్ లో ఆడి తేరిపోయారు. ఈ డంషరాజ్ రౌండ్ లో వాళ్ళు ఎలా ఆడతారో చూసేద్దాం. మరి మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్, స్పందన ప్రతిస్పందన. సో ఫస్ట్ ఆడాల్సింది ఈ రౌండ్ శ్రీనిధి. దావచ్చి. సింగికి జాబిలి గంధం, నేలకి తొలకరి గంధం, నీ కను చూపులు సోకటమే ఆనందం. రెడీ, స్టార్ట్. తెర తీసే కథ చూసే చెప్పు. ఒక్క పుడక. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. థ్యాంక్ యూ. శ్రీనిధి ఎంత ఈజీగా చెప్పేసావు శ్రీనిధి. అసలు. సరే. స్పందన కానీ వెరైటీగా నువ్వు స్పందన చెప్పి ప్రతిస్పందన. శ్యామల. ఆ? ఒక్క పుడక వెరైటీగా నువ్వు చెప్పి. ఏ వద్దు, నాకు ఉంది. థ్యాంక్ యూ. చేసిన వాళ్ళకి 60 పాయింట్లు వస్తాయి ఈ రౌండ్ లో. సో జాగ్రత్తగా చేయండి. అండ్ నెక్స్ట్ ఆడాల్సింది శ్వేత. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే, 7 రంగులున్న నడుము. రెడీ, స్టార్ట్. నొక్కేసింది. చెప్పు శ్రీనిధి. కొబ్బరికాయ. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. అరటి పండు.
అరటిపండు ఇలా ఒలుస్తామా? ఏమో ఆవిడ ఇలా అంది కదా. -10 పీచు points. పీచు చెప్పు వర్షిని. కొబ్బరి పీచు. కొబ్బరి పీచు రైట్ ఆన్సర్. Right. తీసుకో 40 points and నీకు 60. థ్యాంక్ యూ. వర్షిని ఇప్పుడు నువ్వే దా వచ్చే వర్షిని. రెడీ స్టార్ట్. చెప్పు. ప్యాంట్ వేసుకో. రాంగ్ ఆన్సర్. పంచా. చెప్పు శ్వేత. జీన్స్ ప్యాంట్. శ్వేత చెప్పు. జీన్స్ ప్యాంట్. జీన్స్ ప్యాంట్ రైట్ ఆన్సర్. తీసుకో 40 points. ఓ నేను బజార్ నొక్కకుండా ఆన్సర్ చెప్తున్నారా? అండ్ నీకు 60 వర్షిని. శ్రీవాణి నువ్వు చెప్తున్నావు కానీ బజార్ అంటే మర్చిపోతున్నావు. ఫస్ట్ నొక్కేసి వదిలేసాను కదా అన్న ఉద్దేశంతో అయిపోయాను. అది ఉండదు కదా. ఓకే దా. పని సగ సని పని పమగమ పమ ఏడతానున్నాడో వాడు ఒక్కగానొక్క. ఒక్క మగాడు. చెప్పు శ్వేత. ఒక్క మగాడు. నేను వచ్చినప్పటి నుంచి అన్ని అవునవును చెప్పు చెప్పు. పాట తీసేసుకుంది. పంచి దాన్ని ఎలిమినేట్ చేయి ఫస్ట్. కాదు వచ్చినప్పటి నుంచి అన్ని నాకు తీసేసుకుంటుంది. ఇంకా నేను ఎందుకు ఇక్కడ. ఓకే కంగ్రాట్స్ శ్వేత. థ్యాంక్ యూ. శ్వేత మళ్ళీ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. రోటీ మేకర్. రోటీ మేకర్ ఓకే. నెక్స్ట్ వర్షన్ నువ్వే 100 points తో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ లైట్ ఓకే. 90 points ఉన్నాయి శ్రీవాణి దగ్గర. నీకేం కావాలి చెప్పు. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఓకే. శ్రీనిధి నీ దగ్గర ఉన్నాయి 50 points. సో నువ్వు గిఫ్ట్ సెలెక్ట్ చేసుకో. ఈజీ మా. ఈజీ మామ్. సో థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆడపడుచులు. మరి శ్రావణ శుక్రవారం రోజున ఎంత బాగా ఆడుతున్నారు చూసారా ఆడపడుచులు అందరూ కూడా. ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఎవరు విజయలక్ష్మి అన్నది తెలుస్తుంది అనమాట. మన ట్విస్ట్ అక్కడ ఉంది. లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్లు ఒకసారి చూసేద్దాం. ఫుల్ బెట్టింగ్ రౌండ్. బెట్ చేసి టాస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళ పాయింట్లు మీకు వచ్చేస్తాయి, లేదంటే మీ పాయింట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో చూసేద్దాం 4 డిఫరెంట్ గేమ్స్. ఇందులో ఎవరే గేమ్ ఆడతారో చూద్దాం. ఓకే మీరు నెంబర్స్ నాకు అప్పుడే చెప్పొద్దు, ముందు గేమ్ చూసేద్దాం. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? ఎవరు? నువ్వేనా శ్వేత? దా వచ్చి. ఆల్రెడీ పగిలిపోయిన కొబ్బరికాయలు నువ్వు కలిపేయాలి. సో చెప్పు 60 seconds. నేను టైం లిమిట్. ఇప్పుడు బెట్టింగ్ ఎంత చెప్పు. 222. రెడీ శ్వేత అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అవి ఊడిపోకూడదు టైం అయిపోయే వరకు. ఇంకా 20 seconds ఉన్నాయి. 10 seconds లో ఒకటి చేయాలి. ఇంకా 10 seconds ఉంది అంతే. 10 9 జాగ్రత్త, ఎందుకంటే సరిగా కట్టాలి, ఊడిపోతే కష్టం. మళ్ళీ
7 అయిపోయింది 6 5 చూడక టైం సూపర్, ఇంకా చాలా టైం ఉంది. Congrats, వచ్చేదా సూపర్ మచ్చి అంటే అంతా బానే ఉంది. ఇప్పుడు శ్రీవాణి పరిస్థితి ఏంటి? సో చూసేద్దాం మీ రౌండ్ 1 సెకండ్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 2 ప్లీజ్. సో సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 2 శ్రీవాణి వచ్చే. గేమ్ ఏంటంటే ఇప్పుడు ఇదే, ఆ గ్లాసెస్ లో బాల్స్ ఉన్నాయి, నువ్వు వీటిని ఈ గాలితో బయటికి రప్పించాలి ఆ బాల్స్. సో ఈజీగా ఆడేసేయచ్చు. 60 seconds టైం లిమిట్. బెట్టింగ్ చెప్పు. సరే అక్క చేతక్క మీద ఓకే, 70 points ఆన్ శ్వేత. 60 seconds టైం లిమిట్. నువ్వు మినిమం తీయాల్సినవి బాల్స్ 3. బాల్ శ్రీవాణి రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గాలికి పడిపోయింది, గ్లాస్ గాలి కాదు. నైస్ గేమ్, నాకు నచ్చింది ఈ గేమ్. సో మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసాము. శ్వేత దగ్గర నుంచి 70 నీకు వచ్చేస్తే నీ స్కోర్ 140. థ్యాంక్ యూ. గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. నించున్న చోట నుంచి కదలకుండా ఆడేటువంటి గేమ్. వర్షినియా, శ్రీనిధియా? శ్రీనిధి వచ్చే. నిధి, ఆ మార్క్ ఉంది కదా అక్కడ వరకు నువ్వు తాగేయాలి ఆ మ్యాంగో జ్యూస్. ఓకే, సో అదే 60 seconds లో ఈజీగా తాగేచ్చు. సరే చెప్పు, బెట్టింగ్ చెప్పు ఎంత. ఇప్పుడు నువ్వు మొత్తం 200 ఎవరి మీద పెట్టేస్తావు? ఆబ్వియస్లీ అక్కడ బ్లూ లంగావని వేసుకున్న ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా పాయింట్లు ఉన్నాయి కాబట్టి 210 అక్కడే పెట్టేస్తావు. అదృష్టము వాళ్ళ దగ్గర, పాయింట్స్ వాళ్ళ దగ్గర అంటే కొంచెం కష్టం కదా. అదృష్టం తీసుకోలేం కాబట్టి పాయింట్లు తీసుకుందాం. సో 210 points ఆన్ శ్వేత. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ అమ్మాయిని మ్యాంగో జ్యూస్ యాడికి తీసుకోవచ్చు తెలుసా? చాలా చాలా టైం ఉంది ఇంకా తెలుసా. కూల్ గా చక్కగా ఆడొచ్చు. తాగేవాడు ఉన్నారు. ఇంకా 10 seconds ఉన్నాయి. కొంచెమే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టిలో పోవాలమ్మా. అసలు నిజంగా ఏమన్నా తాగేవారు వాళ్ళు. పాప నీకేం అవ్వకుండా దిష్టి కూడా తీసేసాలి, కంగారు పడుకు. ఓకే, సో అలా ఒక మంచి డాన్స్ వేసేసుకో. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को లాస్ట్ గేమ్ రెడీ.
వర్షం దగ్గర 190 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. నువ్వు ఆ 190తో ఆ కొండ 950 పాయింట్స్ ని ఎలా ఢీక్కుంటావు? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. వాట్? ఇప్పుడు నా దగ్గర 420 ఉంది. తన దగ్గర, శ్రీవాణి దగ్గర 140 ఉన్నాయి. సో మేమిద్దరం క్లబ్ చేసి తనకి పాయింట్స్ ఇస్తాం. అప్పుడు వర్షిని దగ్గర మీరిద్దరు సపోర్ట్ చేస్తే 750 పాయింట్స్ ఉంటాయి. 750 అండ్ అక్కడ 950. సో ఇప్పటికీ ఆబ్వియస్లీ శ్వేత ఎక్కువ ఉంది. నువ్వు ఈ గేమ్ గెలిస్తే నువ్వు విన్నర్ అవుతావు, లేదు అంటే శ్వేత విన్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో. వచ్చేద్దాం. గ్లాస్ కింద బాల్స్ ఉన్నాయి, నువ్వు వెతకాలి. ఆ బాల్స్ వెతికి ఆ బౌల్ లో వేయాలి. అన్ని గ్లాసెస్ కింద ఉండవు, కొన్నిటి కింద ఉంటాయి, కొన్నిటి కింద ఉండవు. నువ్వు వెతుక్కోవాలి. ఓకే, మొత్తం 60 సెకండ్స్ లో 15 బాల్స్ వేయాలి. నీది 750 కదా స్కోర్. చెప్పు బెట్టింగ్ ఎంత పెడుతున్నావు? 300. ఇద్దరు సపోర్ట్ చేశారు నిన్ను, అందుకోసమైనా వాళ్ళు తల ఎత్తుకునేలా. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ అమ్మాయి మళ్ళీ పడిపోయేలా ఉంది ఇప్పుడు. వర్షిని చాలు. చాలు. చాలా ఉన్నాయి ఇక్కడ. కాదు, నువ్వు తెలిసినట్టు అసలు బాల్ ఉన్న గ్లాస్ ఎలా తీసావు? ఏమో అలా. 1 2 3 4 5 6 అయిపోయింది. 15 దాటేసాయి. సో కలిసి ఉంటే గెలుపు తథ్యం మరొకసారి ప్రూవ్ చేసేసారు శ్రీవాణి, శ్రీనిధి అండ్ వర్షిని. కంగ్రాట్స్ మీ ముగ్గురికి. మీ ముగ్గురు కలిసి ఇప్పుడు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేయండి. ఫైనల్ విజయలక్ష్మి అయిపోయింది. మన వర్షిని కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వర్షిని నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి వర్షిని, రెఫ్రిజిరేటర్ అండ్ అష్టలక్ష్మి వెండి కలశం. ఏం కావాలి? అష్టలక్ష్మి వెండి కలశం. అష్టలక్ష్మి వెండి కలశం శ్రావణ శుక్రవారం పూట ఇచ్చేద్దాము విజయలక్ష్మికి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. చెక్. వర్షిని, ఇక్కడ నువ్వు టాస్క్ కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ బంగాలక్ష్మి రౌండ్ ఆడొచ్చు. 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, శ్రావణ శుక్రవారం పూట ఫ్రీగా 10 గ్రాములు బంగారం వస్తాయి, వదిలిపెట్టద్దు. ఓకే, తిప్పేసేయి. లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ రౌండ్ ఆడతాం. లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు. తిప్పు. ఇట్స్ లాఫింగ్ బుద్ధ. సో లాఫింగ్ బుద్ధ మనం ఏమీ ఆడట్లేదు నెక్స్ట్ రౌండ్. బట్ విజయలక్ష్మి టైటిల్ గెలుచుకున్నాము. కంగ్రాచులేషన్స్. నియోజకవర్గ ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోమ్మా కొంచెం. థ్యాంక్ యూ శ్రీవాణి, థ్యాంక్ యూ శ్రీనిధి, అండ్ థ్యాంక్ ఓకే, అందరూ వచ్చేసేయండి, గిఫ్ట్స్ తీసుకుందాం. ఇప్పటి వరకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చేసాం మీకు. ఇప్పుడు అసలైన గిఫ్ట్, ఒక ఆడపడుచుకి నిజంగా కావాల్సింది కుంకుమ. జీ తెలుగు నుంచి ఈ లాంఛనం కూడా మా ప్రియమైన ఆడపడుచులకి.
ఇచ్చేద్దాం ఇవాళ మన విజయలక్ష్మికి శ్రావణ శుక్రవారం రోజున తాను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మనకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ, చక్కగా చీరలు. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఇవి ఇవ్వకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు కదా. లక్ష్మిలో చూసారు కదా ఇవాళ సెలబ్రిటీ ఆడపడుచులు ఆడిన ఆటలు, చేసిన అల్లరి, గెలుచుకున్న గిఫ్ట్లు. మరి ఇక్కడతో ఇవాళ మన శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ పూర్తయిపోయింది. అంతవరకు బాయ్.